మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. అత్యున్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ దివ్య సుందరుడైన దేవుడు, ఆ 10,000లో అతి శ్రేష్ఠుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన సంతానమును విస్తరింపజేసే దేవుడు. మన దేవుడు మన కుటుంబాలను పచ్చిక వలె విస్తరించినట్లు చేసే గొప్ప దేవుడు. దేవుని కార్యాల గురించి యోబు స్నేహితుడైన ఎలీఫజు వివరిస్తున్న వాగ్దానాలు ఇవి. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఎలీఫజు అనేక వాగ్దానాల ద్వారా యోబు గారిని ధైర్యపరుస్తున్నారు. ఆయన కృంగిన వేళలో, ఇబ్బందులున్న వేళల్లో, బాధపడుతున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు ఎలీఫజు ఈ 5వ అధ్యాయంలోని వాగ్దానాల ద్వారా యోబును ధైర్యపరుస్తున్నారు. ఆ 5వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న వాగ్దాన ప్రకారం నీ సంతానము విస్తరిస్తుంది అని ఎలీఫజు యోబు గారితో తెలియజేశారు. అప్పటికి యోబు పరిస్థితి చూస్తే ఆయన సంతానం లేమి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయనకున్న 10 మంది సంతానం రకరకాల పరిస్థితులలో వారు ప్రభువునందు నిద్రించగా లేకపోగా నిశ్చేష్టుడై అలా దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు ఎలీఫజు చెప్తున్నమాట, నీ సంతానం విస్తారమగుతుంది. దేవుని ప్రణాళికలకు, దేవుని వాగ్దానాలకు ఎంత బలం ఉందంటే, ఈ వాగ్దానం చెప్పినప్పుడు యోబు గారు సంతానాలేమి కలిగి ఉన్నారు. కానీ యోబు గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో మనం చూడగలిగితే యోబు గారికి మరలా 10 మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు. 10 మంది సంతానం ఆయన మరలా కలిగారు. ఆయనకున్న 3 కుమార్తెలు ఆ దేశములో చాలా సుందరమైన వారు. ఇది లేఖనం చెప్తున్నమాట. మన దేవుడు ఎలాంటి వాడంటేనండి, శూన్యము నుంచి ఆయన సమస్తము చేయగలరు. అప్పటికి యోబు పరిస్థితి శూన్యం. ఈ శూన్యంలో ఎలీఫజును దేవుడు చాటు చేసుకుని మాట్లాడిన మాట, నీ సంతానం విస్తారమవుతుంది, నీ కుటుంబము పచ్చిక వలె పచ్చగా ఉంటుంది అన్న వాగ్దానం దేవుడు యోబు జీవితంలో నెరవేర్చారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఒకవేళ సంతానలేమే ఉందా, వివాహమై కొన్ని సంవత్సరాలు అయిపోయిందా, నీకు సంతానం అనేది కలగలేదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే, దేవుని సన్నిధిలో ఉంటే, యోబుకు వాగ్దానం నెరవేర్చిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. నీ జీవితంలో కూడా తప్పక ఆ వాగ్దానాన్ని, నెరవేర్పు నువ్వు చూడగలుగుతావు. అబ్రహాము గారు 75 సంవత్సరాలప్పుడు కల్దీల దేశం నుండి, ఊరు నుండి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళారు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల్లాగా, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా దీవిస్తానన్న మాట అబ్రహాం జీవితంలో నిజమయ్యింది. అబ్రహాం జీవితం కూడా అంతవరకు శూన్యమే. దేవుని వాగ్దానం ఉంది. నా ప్రియ సహోదరిని, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నావు, ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితుల్లోనే ఇబ్బందులున్నావు, లేకపోతే కుటుంబ పరిస్థితులే శూన్యమైపోయినాయో, లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితే శూన్యంగా మారిపోయిందో, ఇంట బయట నీ స్థితి గతి శూన్యమైపోయిందేమో,
శూన్యము నుంచి సమస్తమును చేసిన దేవుడు ఈ దినాన నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ శూన్యంలో నుండే నేను సమస్తము చేయగలను. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతాన్ని విస్తరింపజేస్తాను, నీ కుటుంబాన్ని పచ్చికలాగా చేస్తాను. నమ్ము దేవుని మాట. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కూర్చో, ఆయన వాక్యాన్ని చదువు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఏ పరిస్థితి శూన్యమైపోయినా యోబు జీవితంలో నెరవేర్చి యోబును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన వైపు చూడు, ఆయన మాట విను, అంతే చాలు. జరగవలసిందంతా తప్పక దేవుడు జరిగిస్తారు, నిన్ను దీవిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన దినములో మీరు ఇచ్చిన వాగ్దానం, నీ సంతానము విస్తరించబడుతుంది, నీ కుటుంబం పచ్చిక వలె సొగసు కలిగి ఉంటుందన్న యొక్క వాగ్దానం ప్రతి కుటుంబంలోనూ నెరవేర్చండి. ఏ ఏ పరిస్థితుల్లో ప్రభువా వారు శూన్యమైపోయారో దేవానాయన నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నీ వైపు చూస్తుండగా వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి ప్రభువా. నీ యొక్క కృపతో వారిని నింపి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.